బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి మనం చేసే తొలి ప్రయత్నమే టీకాల కార్యక్రమం. వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించడానికి ఈ టీకాల కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఏ ఏ వయసులో మనం ఇంజెక్షన్స్ కానీ, నోట్లో చుక్కలు గానీ వేయించాలి? ఎవరు వేస్తారు? ఎక్కడ వేస్తారు? వేయించకపోతే ఏమవుతుంది అనేది ఈరోజు వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం టీకాల కార్యక్రమం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం పుట్టిన 24 గంటల్లోపు టీకాలు వేయాలి. తర్వాత 6 వారాలు వయసు నిండిన తర్వాత, 10 వారాలు వయసు నిండిన తర్వాత, 14 వారాలు వయసు నిండిన తర్వాత, 9 నెలలు నిండిన తర్వాత, అలాగే 16 నెలల నుంచి 24 నెలల లోపు, అలాగే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఈ వయసుల్లో బిడ్డలకి వివిధ రకాల టీకాలుంటాయి. పుట్టిన వెంటనే 24 గంటల లోపు 2 రకాల ఇంజెక్షన్స్, ఒక రకము నోటిలో చుక్కలు వేయాల్సి ఉంటుంది. ఎడమ చేతి భుజానికి వేసే బీసీజీ ఇంజెక్షన్ ద్వారా క్షయవ్యాధి రాకుండా కాపాడొచ్చు. అలాగే ఎడమ తొడకు వేసేటువంటి హెపటైటిస్ బి ఇంజెక్షన్ ద్వారా హెపటైటిస్ బి అనే ప్రమాదకరమైన వైరస్ నుంచి వచ్చేటువంటి పచ్చకామెర్ల నుండి రక్షించవచ్చు. అలాగే నోట్లో వేసే పోలియో చుక్కల ద్వారా పోలియో జబ్బు రాకుండా మన బిడ్డను మనం కాపాడవచ్చు. 24 గంటల్లోపు టీకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 6 వారాలు నిండిన తర్వాత 5 రకాల టీకాలు వేస్తారు. ఇందులో ఎడమ తొడకి పెంటావాలెంట్ వ్యాక్సిన్, కుడి తొడకి పీసీవీ వ్యాక్సిన్, కుడి చేతికి ఐపీవీ వ్యాక్సిన్, ఈ మూడు అనేవి ఇంజెక్షన్స్. అలాగే నోట్లో ఓపీవీ చుక్కలు అంటే పోలియో చుక్కలు, అలాగే రోటా వైరస్ వ్యాక్సిన్ చుక్కలు. ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ చుక్కలు అనేవి ప్రమాదకరమైనటువంటి డయేరియా నుండి మన బిడ్డల్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. ఇక ఎడమ తొడకు వేసే పెంటావాలెంట్ లో 5 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అండ్ పచ్చకామెర్లు. ఈ 5 రకాల జబ్బులు రాకుండా ఎడమ తొడకు వేసే ఇంజెక్షన్ లో పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటాం. అలాగే కుడి తొడకు వేసేటువంటి పీసీవీ వ్యాక్సిన్ ద్వారా ప్రమాదకరమైన న్యూమోకోకల్ బ్యాక్టీరియా నుంచి మన బిడ్డల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. 10 వారాలు నిండినప్పుడు మళ్ళీ 3 రకాల టీకాలు ఉంటాయి. ఇందులో ఒకటి ఇంజెక్షను, 2 రకాలటువంటి చుక్కలు. ఇంజెక్షను ఎడమ తొడకు వేయడం జరుగుతుంది, అది పెంటావాలెంట్ వ్యాక్సిన్. అలాగే నోట్లో పోలియో చుక్కలు మరియు రోటా వైరస్ చుక్కలు వేయడం జరుగుతుంది. ఇదైపోయిన తర్వాత 14 నెలల వయసు నిండిన తర్వాత మళ్ళీ 5 రకాల టీకాలు వేస్తారు. ఇందులో 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, 2 రకాల చుక్కలు ఉంటాయి. 3 రకాల ఇంజెక్షన్స్ ఎడమ తొడకి పెంటావాలెంట్ వ్యాక్సిన్, కుడి తొడకి పీసీవీ వ్యాక్సిన్, కుడి చేతికి ఐపీవీ వ్యాక్సిన్ వేస్తారు. 14 వారాలలో వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 9 నెలల వయసు నుండి 10 నెలలు పడగానే ఎంఆర్ వ్యాక్సిన్, తట్టు లేదా మీజిల్స్, రూబెల్లా అంటే దద్దుర్లతో కూడిన జ్వరం వస్తుంది పిల్లలు కొంతమందికి, అది రాకుండా ఉండడానికి ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారు. దాంతోపాటు విటమిన్ ఏ డ్రాప్స్ కూడా ఈ రేచీకటి అనేది రాకుండా ఉండడానికి, విటమిన్ ఏ లోపం లేకుండా ఉండడానికి విటమిన్ ఏ డ్రాప్స్ కూడా నోట్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ 1.5 సంవత్సరం అయిన తర్వాత ఎంఆర్ వ్యాక్సిన్ బూస్టరు, డిపిటి బూస్టరు, నోట్లో వేసేటువంటి ఓపీవీ వ్యాక్సిన్ సంబంధించిన బూస్టర్ డోసులు వేయడం జరుగుతుంది. తర్వాత 5 సంవత్సరాలకి డిపిటి బూస్టర్ డోసు వేస్తారు. 10 సంవత్సరాలకి మరియు 16 సంవత్సరాల వయసులో టీడీ వ్యాక్సిన్ వేస్తారు, ధనుర్వాతం రాకుండా. ఎక్కడ వేస్తారు? మన ఇంటికి అందుబాటులో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ వర్కరు, ఆశా కార్యకర్త మరియు ఏఎన్ఎం గారు ముగ్గురు కోఆర్డినేషన్ తోటి ఆ పరిధిలో ఎవరెవరైతే ఎలిజిబుల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ బుధవారము లేదా శనివారం సెంటర్కి పిలిచి వేయడం జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం పల్లెల్లో జరుగుతుంది, పట్టణాల్లో జరుగుతుంది. బిడ్డలు ఈ టీకాల కార్యక్రమమే లేకపోయి ఉంటే ఆ బిడ్డల్ని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ అయితే జబ్బులు చెప్పుకున్నామో ఆ జబ్బులన్నీ మన పిల్లల మీద పడి దాడి చేసేవి, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయ్యేది. టీకాలకు సంబంధించి మనకు రకరకాల అపోహలు ఉంటాయి. ఆ అపోహలకు సంబంధించి నేను త్వరలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను, దాన్ని కూడా గమనించండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డాక్టర్ సతీష్ హెల్త్ టాక్స్ అనేటువంటి ఈ యూట్యూబ్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.